హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సినిమా లహరి. ఈ రోజు మనం తంగ్లాన్ మూవీ రివ్యూ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. నేను నిన్నే సినిమా చూడడం జరిగింది. కొంచెం కారణాల వల్ల నేను సినిమా రివ్యూ ఇవ్వడం లేట్ అవుతుంది కాబట్టి ఈ రోజు అయితే అప్లోడ్ చేసేస్తున్నాను. సో ఖచ్చితంగా మన రివ్యూ అయితే చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఈ కథ 1850 సంవత్సరంలో బ్రిటిష్ పరిపాలనలో అయితే జరుగుతుంది. కర్ణాటక బార్డర్ లో ఉన్నటువంటి వేపూర్ అనే గ్రామంలో అయితే ఈ కథ మొదలవుతుంది. తంగ్లాన్ ఒక జాతి నాయకుడు. సినిమా మొదలైనప్పటి నుంచి 20 minutes వరకు సినిమా ఉంటుంది. అరాచకం అనే చెప్పాలి. తర్వాత కొంచెం స్లో అయినప్పటికీ ఇంటర్వెల్ సీన్ తో అయితే మంచి హైప్ అయితే క్రియేట్ చేసే విధంగా ఉంటుంది. ఇదంతా ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే లాగల మీద లాగలు తీసుకుంటూ వెళ్ళి అక్కడక్కడ కొంచెం హైలైట్ సీన్స్ కూడా పెట్టి క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ రివీల్ చేసి స్మూత్ గా అయితే ఎండ్ అయిపోతుంది సినిమా. స్పాయిలర్ లేకుండా డీటెయిలింగ్ గా మాట్లాడుకుంటే వేపూర్ గ్రామంలో విక్రమ్ అంటే మన తంగలాన్ ఉంటాడు. ఆ రోజుల్లో పెత్తందారులు గాని యజమానులు గాని ఉన్న భూములన్నీ లాకేసుకుని కొంతమంది వెనకబడిన వర్గాల వారిని అంత విధంగా చూపించేవారు. అదంతా చూపించడం జరుగుతుంది. స్వతంత్రం లేక, ఆర్థిక స్వతంత్రం లేక వాళ్ళు పెట్టిందే తినే బ్రతికే జీవితాలను కూడా చూపించడం జరుగుతుంది. సో ఇటువంటి తరుణంలో మన తంగలానికి ఒక విచిత్రమైన కళలు అయితే వస్తూ ఉంటాయి. ఒక రోజు వాళ్ళ పిల్లలకి ఒక కథ అయితే చెప్తాడు. అనగనగా ఒక ఏనుగు కొండ ఉంది. ఆ కొండ పక్కన ఒక బంగారం అయితే ఉంది. ఆ బంగారానికి కాపలాగా ఒక మాంత్రికురాలు అయితే కాపలాగా వస్తుంది. ఎవరైనా అక్కడికి వెళ్తే చచ్చిపోవడం అయితే పక్క అని చెప్పేసి ఒక కథతో అయితే ఈ సినిమా మొదలవుతుంది. నిజంగా మనకు వచ్చిన విచిత్రమైన కళ నిజంగా జరిగిందా? బ్రిటిష్ వాళ్ళకి కూడా ఆ బంగారం ఎందుకు కావాలనుకుంటున్నారు? విక్రమ్ ని అంటే మన తంగలాన్ని ఎందుకు అప్రోచ్ అయ్యారు? తంగలానికి ఆ కళ రావడానికి గల కారణం ఏంటి? ఆ మాంత్రికురాలకి తంగలానికి అసలు సంబంధం ఏంటి? బంగారం సాధించడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు ఏంటి? వాళ్ళు ఎదుర్కొన్న ప్రమాదాలు ఏంటి? చివరికి ఆ బంగారం ఎవరి సొంతం అయ్యింది అనేదే బేసిక్ స్టోరీ. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే విక్రమ్ గారి యాక్టింగ్ అండి, నట విశ్వరూపం చూస్తారు. పక్క ఇది రాసి పెట్టుకోండి. ఆయన యాక్టింగ్ గాని చాలా బాగుంది. నిజ జీవితంలో సహజత్వానికి రియాలిటీగా నేచురల్ గా ఉంటాయండి ప్రతి సీను, ప్రతి ఫ్రేమ్ కూడాను. ఆ మేకప్ అయితే ఇంకా బెస్ట్ అని చెప్పుకోవాలి సినిమాకి. విక్రమ్ గారు మెయిన్ హైలైట్ అండి సినిమాకి. మాలవిక మోహన్ ఆవిడ యాక్టింగ్ కూడా చంపి పడేశారు. ఆవిడ యాక్టింగ్ పక్కన పెడితే ఆవిడ మేకప్పింగ్, ఆవిడ చూపించే విధానం కూడా చాలా కరెక్ట్ గా చూపించారు. మిగతా ఆర్టిస్టులు కూడా ఎవరి కాళ్ళండి నేచురాలిటీ దగ్గరగా ఉంటుంది. అటువంటి కాన్సెప్ట్లకి మన హీరోలు సెట్ అవ్వకపోవచ్చు, ఎవరేమనుకున్నా గానీ ఇది నిజమే. తమిళ అయితే ఖచ్చితంగా నేచురాలిటీ దగ్గరగా అయితే వాళ్ళ సినిమాలు ఉంటాయండి. ఇది మాత్రం పక్క. మీరు ఈ సినిమా చూస్తే సహజత్వానికి దగ్గరగా ఉండే నేటివిటీని చూపిస్తూ ఆ స్లాంగ్ కూడా ఏమాత్రం చెడిపోకుండా ఆ వాస్తవాలను కూడా మనకు కళ్ళు కట్టినట్టయితే చూపిస్తారు. ఆ టైం పీరియడ్ లోకి అయితే మనం వెళ్ళిపోతాం, ఇన్వాల్వ్ అయిపోతాం సినిమాలో. అలా ఉంటుంది. బీజిఎం చాలా బాగుందండి. టైటిల్ కార్డ్ అది పడినప్పుడు బీజం వదులుతాడు జీవి ప్రకాష్, అదరగొట్టేడు బీజం. ఒక్క సాంగ్ మిగతా పక్కన పెట్టి మిగతా 2 సాంగ్స్ బాగున్నాయి. మెయిన్ హైలైట్ బీజిఎం అండి ఈ సినిమాకి. సెకండ్ హాఫ్ లో ఒక బీజిఎం వినబడుతుంది. అది నేను చెప్పను గానీ కొంచెం భయం వేసే, భయం పుట్టించే విధంగా కూడా ఉంటుంది ఆ బీజిఎం. చాలా బాగుంది బీజిఎం పరంగా అయితే. స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ అయితే సినిమా అదిరిపింది. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ డిపార్ట్మెంట్ పరంగా చూసుకుంటే పారంజిత్ గారు మంచి స్టోరీని, కొత్త స్టోరీని మన ముందుకు తీసుకొచ్చారు. డిఫరెంట్ మోడ్ లో అయితే ఉంటుంది. డైరెక్షన్ పరంగా అయితే ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవాలి. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే మెయిన్ విఎఫ్ఎక్స్ అండి. విఎఫ్ఎక్స్ అంతా బాగానే ఉంది సినిమాలో. కాకపోతే ట్రైలర్ లో మనకు చూపించినట్టు పాములు చంపే విధానం అయ్యి ఉంది కదా, అది క్లియర్ గా తెలిసిపోతుంది మనకి. విఎఫ్ఎక్స్ ఆ విఎఫ్ఎక్స్ అంతా, ఆ గ్రాఫిక్ అంతా మనకి క్లియర్ గా తెలిసిపోతుంది. సో సినిమా మొత్తం ఫ్లో లో వెళ్ళిపోతుంది కాబట్టి మనం పెద్దగా నోటీస్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే అది కొంచెం మనకి తెలిసిపోయే విధంగా అయితే పెట్టడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ హాఫ్ అండి. సెకండ్ హాఫ్ లో చాలా టూ మచ్ లాగ్ చేశాడు. హైప్ ఉన్న సీన్స్ ను కూడా ఇంకా హైప్ పెంచవచ్చు, కానీ హైలైట్ చేయకుండా బాగా స్లోగా డౌన్ చేసేయడం అయితే జరిగింది. అదొకటైతే డిసప్పాయింటెడ్ అయ్యాను నేను. సో స్క్రీన్ ప్లే అయితే కొంచెం బ్యాడ్ అనే చెప్పుకోవాలి. సెకండ్ హాఫ్ ఓన్లీ. క్లైమాక్స్ ట్విస్ట్ అండి. క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ట్విస్ట్ అయితే రివీల్ అవుతుంది కానీ చాలా సింపుల్ గా అయితే ట్విస్ట్ రివీల్ అయిపోతుంది. దానికి బ్యాక్గ్రౌండ్ ఒక స్టోరీ అయితే చెప్పడం జరుగుతుంది. ఆ స్టోరీకి డీటెయిలింగ్ పాయింట్ కూడా మనకి ఇవ్వలేదు. ఎక్స్ప్లెనేషన్ కూడా సరిగ్గా లేదనే చెప్పుకోవాలి. అదొకటి మైనస్ పాయింట్. సెకండ్ హాఫ్ లోనే క్లైమాక్స్ లో కొంచెం తికమగ్గా ఉంటుంది. స్క్రీన్ ప్లే కూడా బాగానే ఉంటుంది. అర్థం అవడానికి కొంచెం టైం పడుతుంది. కాకపోతే అంటే కొంచెం తికమగ్గా తీసుకెళ్లిపోయి ఆ క్లైమాక్స్ లో ఆ ట్విస్ట్ కూడా చాలా సింపుల్ గా అయితే రివీల్ చేస్తారు. సో అదంత ఇంపాక్ట్ అయ్యే విధంగా అయితే లేదనే చెప్పుకోవాలి. అంతేనండి మైనస్ పాయింట్స్. ఇంకా నా అభిప్రాయం చెప్పుకోవాలంటే విక్రమ్ గారు నట్ట విశ్వరూపం చూపించారు థియేటర్ లో చూసుకోవాలంటే. సినిమా అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ 20 minutes, అలాగే ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్, ఈ 3 పాయింట్లు పక్కన పెడితే కొంచెం లాగ్గా వెళ్తుంది. కాకపోతే సినిమా ఓవరాల్ గా చాలా బాగుంటుంది. డైరెక్టర్ గొప్పతనం ఏంటంటే కథ మొత్తం బంగారం చుట్టే తిరుగుతుంది. కానీ అక్కడక్కడ ఏం జరుగుతుందంటే అప్పట్లో వెనకబడినటువంటి ఆ వర్గం జనాలు ఎవరైతే ఉన్నారో, ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అలవాట్లను, కట్టుబాట్లను, వాళ్ళు అనుభవించినటువంటి బాధలను,
అలాగే పెత్తందారులు గాని యజమానులు గాని వాళ్ళని ఏ విధంగా హీనంగా చూపించేవారు అని వర్గ సామాజిక బాధ్యత పరంగా అయితే ఆయన అయితే బాగా చూపించడం జరిగింది. ఆయనంతో మార్కు కూడా చాలా సినిమాలు ఉంటాయి. మనకి కబాలి చూసినా ఉంటుంది, అలాగే కాలా సినిమా చూసినా ఉంటుంది. సినిమా అంతా ఒక లైన్ లో వెళ్తూ ఉంటేనే ఇటువంటి టాపిక్స్ కూడా ఆయన బాగా కవర్ చేస్తారు. సో అటువంటి టాపిక్స్ అయితే బాగా కవర్ చేశారు. స్వతంత్ర దినోత్సవం రోజున ఇటువంటి కాన్సెప్ట్ కూడా కొంచెం మనకి ఫ్రీడమ్ పీరియడిక్ మూవీ లాగే ఉంటుందో చూస్తూ ఉంటే. సో చాలా పాయింట్లను అయితే ఆయన డీటెయిలింగ్ గా వివరించడం జరిగింది. సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఇప్పుడు రిలీజ్ అయినటువంటి మూవీస్ తో పోల్చుకుంటే ఇది బెటర్ మూవీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే కొత్త మూవీయే కాకుండా మంచి స్టోరీ లైన్, మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్న విక్రమ్ గారిని పెట్టి సినిమా తీశారు. ఆయన యాక్టింగ్ కి ఫిదా అయిపోతారండి. ఇది మాత్రం రాసి పెట్టుకోండి పక్క. నా యొక్క విన్నపం ఏంటంటే ఫస్ట్ 20 minutes మాత్రం ఎవరు సినిమాని మిస్ అవ్వకండి. ఎందుకంటే హై వోల్టేజ్ ఉన్న సీన్స్ అన్ని దాంట్లోనే ఉంటాయి. మీ సినిమా మొత్తం ఉంటాయి, కానీ ఆ 20 minutes కానీ మీరు మిస్ అయితే సినిమా మీకు అస్సలు అర్థం కాదు. స్టార్టింగ్ 20 minutes మాత్రం ఎవరు మిస్ అవ్వకండి. విక్రమ్ గారి గురించి ఎంత ఎక్కువ చెప్పుకున్నా తక్కువేనండి. ఎందుకంటే ఆయన యాక్టింగ్ మన కళ్ళు కట్టినట్టు చూపించడమే కాకుండా ఆ మేక్ ఓవర్ ఉంటుందండి. ఆయన మాట్లాడి వాళ్ళు వాడే ఆ భాష గాని, ఆ యొక్క న్యాచురాలిటీ గాని చాలా బాగుంటాయి. మీరు ఖచ్చితంగా మిస్ అవ్వకండి. మంచి స్టోరీ, కొత్త స్టోరీ చూడాలంటే ఖచ్చితంగా వెళ్ళి థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయండి. ఇంకోటి ఏంటంటే కేజీఎఫ్ మూవీ మీకు గుర్తుందా? కోలార్ గోల్డ్ ఫీల్డ్, ఈ పదం ఎక్కడో విన్నట్టుగా ఉంది కదా, అదే కేజీఎఫ్ మూవీలోనే వినుంటారు. సో దీనికి కూడా కొంచెం సింక్ అయ్యే విధంగా కొన్ని సీన్స్ కాదు, ఒక టాపిక్ లైన్ అయితే బంగారం గురించి అయితే ఒక టాపిక్ అయితే ఉంటుంది. సారీ, మూవీ ఎండింగ్ లో అయితే టైటిల్ కార్డ్స్ లో పడతా ఉంటాయి కొన్ని ఇమేజెస్ రియల్ గా జరిగినాయి. సో అది చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమైపోతుంది. మనకి కేజీఎఫ్ మూవీలో కూడా బంగారఫ్ మైన్స్ ఉన్నాయని తెలుస్తుంది, కానీ దానికి వెనుకున్న బ్యాక్ స్టోరీ అయితే ఎవరికి తెలియదు. ఈ మూవీ చూసినట్లయితే మీ అందరికి అర్థమైపోతుంది. సో దీనికి లింక్ అని నేను చెప్పలేను, కానీ మీరైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు థియేటర్ లో. సో ఇదండి ఇవాల్టి రివ్యూ. మరొక సినిమా రివ్యూతో మీ ముందుకు వచ్చేస్తున్నప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.